కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకందరికి కూడా ఒకటే సమాధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు, ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక్క గ్రూప్, జగనన్న వర్గం, జగనన్న గ్రూప్ మాత్రమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వాళ్ళు వీళ్ళు జరుగుతున్న ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేషన్లు కూడా వేయరు, యునానిమస్ గా తెలుగుదేశం పార్టీ వస్తుంది, వేయనీయం. ఏమండి మేమంతా బతికినామా సచ్చినామా? మేము ఆఖరి ఒడ్డు వరకు కూడా పోరాడే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరితో నామినేషన్ లేపించే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరిని అవతలకు డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో చేసే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఒకవేళ అటు ఇటు ఎవరైనా ఉన్నా నేనున్నాను, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి ఒకటే తాటిపైన నడిపించే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల విజయదుందుబి మోగించే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పేసి మీరందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరందరూ కూడా ఏమాత్రం బెరుకుండాల్సిన పని అంతకన్నా లేదు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మళ్ళీ కాబోయే కార్పొరేటర్లు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, మేయర్లు అయితేనేమి అందరూ కూడా తప్పకుండా అవుతారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.